నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. సింహం సింగిల్గానే వస్తుంది కాబట్టి వైసీపీ వాళ్ళు కూడా ఎలక్షన్లో సింగిల్గానే సింహంలా పోటీ చేస్తారు. ఇది అప్పట్లో వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అనే మాట. కానీ ఇప్పుడు సీన్ మారింది. కూటమిని ఎదుర్కొనే ధైర్యం లేదు, సత్తా అంతకంటే లేదు ఆ పార్టీలో అని ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్స్ నిరూపిస్తున్నాయి. ఎందుకంటే పొత్తు పెట్టుకోవాలని వైసీపీ చూస్తుంది. ఆ పొత్తు ఎవరితో అనే దాని మీద చర్చలు కూడా నడుస్తున్నాయి. అయితే ఒక పార్టీతో కీలకంగా పొత్తు పెట్టుకొని తీరాల్సిందే అని క్యాడర్ మొత్తం కూడా వైసీపీకి సూచిస్తున్న నేపథ్యంలో ఎలాంటి డెసిషన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోబోతున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. అంటే ఒకవైపు కూటమి ఏమంటుంది, మరో 15 ఏళ్ల పాటు మేమే అధికారంలో ఉంటాం, మేమే కూటమిగా ఉంటాము అని. కానీ ఇప్పుడు వైసీపీ బీజేపీతో పొత్తు పెట్టుకొని తీరాల్సిందే అని చెప్పేసి చూస్తుంది. ఇది సాధ్యమవుతుందా? ఇప్పుడు కంపల్సరీ వైసీపీకి పొత్తు అవసరమని మాత్రం క్యాడర్ మొత్తం కూడా చెప్తున్నమాట. ఏం జరుగుద్ది అంటే ఇప్పుడే వస్తుంటే ఒక పాట ఏదో వింటూ వస్తున్నా, నా దారి ఎడారి నా పేరు బికారి, ఏదో పాత పాట. అంటే ఇప్పుడు ఇక ఒంటరిగా మారినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక బికారి కాకుండా, ఆ దారి ఎడారి చేసుకోకుండా ఈ పొత్తుల అంటే మొన్న ఎన్నికల్లో వాళ్ళ నినాదం ఏంటి, సింహం సింగిల్గానే వస్తుంది. అంటే ఇప్పుడు సింగిల్గా ఇక వర్కౌట్ కాలేదు కాబట్టి ఇక పెయిర్ ఏదైనా పెట్టుకుందామనా పొత్తులు. అంటే చీకటి స్నేహితుడనో ఏదో అంటుంది షర్మిల. ఎప్పుడు చూసినా వాళ్ళ అన్నని బీజేపీతో చీకటి స్నేహం, దాన్ని వెలుగులోకి తెస్తాడా? అంటే ఇప్పటిదాకా ఆయన బీజేపీతో మరి ఏంటి బయటికి పొత్తు లేకపోయినా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన 33 మంది ఎంపీలు బీజేపీకే మద్దతు ఇచ్చారు. బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుని ఆమోదించారు. ఇప్పుడు ఆ వ్యవసాయ బిల్లులు 3 కానీ, మొత్తం కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి, మనం అవన్నీ చూసినట్లయితే ఏ బిల్లుని వాళ్ళు వ్యతిరేకించలేదు. అదే ఆమె అనేది ఎవరు, షర్మిల. జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు బీజేపీకి, నిర్మలా సీతారామన్ అప్పట్లో అన్న పరిస్థితుల్లో మళ్ళా బీజేపీతో పొత్తుకి ఈయన మరి సంకేతాలు పంపుతున్నాడా? కేడర్ ఒత్తిడి చేస్తోంది అంటున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇండియా కూటమి మళ్ళా ఈ దేశంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి కనుచూపు మేర లేదు కాబట్టి బీజేపీతో పొత్తుకి ఒత్తిడి. ఆ ఒత్తిడికి మరి జగన్మోహన్ రెడ్డి ఒగ్గుతాడా, లొంగుతాడా? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటి, ఆయన పట్టిన కాళ్ళకి కుందేలకి 3 కాళ్ళు అంటాడు. అంటే అది కుందేలో మరి వేరే ఇంకోటి పట్టుకుని దాన్ని కుందేలు అనుకుంటాడో మనకు తెలియదు. కరెక్ట్. ఇప్పుడు తనేంటి ఆ రహస్య స్నేహమో చీకటి పొత్తు అది అట్లాగే కంటిన్యూ చేయాలనుకుంటాడు, కానీ బహిరంగ స్నేహం పొత్తుకి సిద్ధపడు. అయితే ఒక పక్క కాంగ్రెస్ వైపు కూడా చూస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే సార్, షర్మిల గారిని తీసుకుంటే ఎలక్షన్స్ ముందు వరకు ఆవిడ ఒక ఊపు మీద ఉన్నారు. ఇప్పుడు లేదు, అసలు ఆవిడ ఎక్కడుందో కూడా కనిపించట్లేదు. సో అన్న కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి చూస్తున్నాడు కాబట్టి చెల్లి సైలెంట్ అయ్యింది, ఎందుకంటే అన్న యాక్టివ్ అవ్వాలి కాబట్టి అనేది ఒక ప్రచారం కూడా వెనక నడుస్తుంది. దీనికి అవకాశం ఉందా పొత్తుకి కాంగ్రెస్? అంటే అటు కర్ణాటక డిప్యూటీ సీఎం ఎవరు, డికే శివకుమార్, లేకపోతే ఇక్కడ తమిళనాడు సీఎం స్టాలిన్ మొన్న కలిసినట్టున్నాడు. ఇది ఆ పెళ్లిలో, ఇప్పుడు ఆ సునీల్ రెడ్డి ఏదో బిడ్డ పెళ్లిలో స్టాలిన్తో సమావేశం, ఇండియా కూటమికి అతను దగ్గర అవుతున్నాడని అక్కడ యలహంకల్లో ప్రతిరోజు డికే శివకుమార్తో దీనిపై మంతనాలని. అంటే రాహుల్ గాంధీ కూడా మరి ఏదో మెత్తబడ్డాడు, అతన్ని ఏదో మరి తీసుకోవడానికి, అంటే ఈ పార్టీని అసలు కాంగ్రెస్లో విలీనం చేస్తాడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇప్పుడు అసలు ఆయనకు ఏదో 40% ఓట్ బ్యాంక్, ఇప్పటికి ఆ 40% ఓట్ బ్యాంకులో దగ్గర ఒక 20% పోయిందంటున్నారు. లేటెస్ట్గా వచ్చినటువంటి ఆ సర్వేలు కూడా మనం చూసాం. ఏంటి, గత ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటింగ్ కన్నా కూడా 6% తగ్గిందనో ఏదన్నారు. ఇప్పుడు ఆయనకి పోయినసారి 39% ఏదో వస్తే ఇప్పుడు 33% ఏదో వచ్చింది అన్నారు, కానీ వాస్తవంగా అయితే 20% ఆయన ఓట్ బ్యాంక్ తగ్గింది. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు ఆ పార్టీ పోటీ చేయదంటున్నారు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎలా అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ చూసామో
అదే ఫలితాలు అక్కడ కూడా వస్తాయి, అధికార పార్టీకే ఫేవర్గా ఉంటాయి. కాబట్టి ఆయన అసలు కంటెస్ట్ చేయకుండా వదిలేస్తాడని కూడా అంటున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతనితో పొత్తుకి ఏ పార్టీ సిద్ధంగా ఉంది? ఇప్పుడు బీజేపీ అతనితో పొత్తుకి అసలు ముందుకు వస్తుందా? ఎలా వస్తుంది? ఎందుకంటే ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్. పవన్ కళ్యాణ్ ఏమని చెప్తున్నారు, ఇంకో 15 ఏళ్ళు కూటమి ఉంటుంది, ఇంకో 10 ఏళ్ళు ఈయనే ముఖ్యమంత్రి చంద్రబాబు అని. ఒకవైపు జనసేన, మరి తెలుగుదేశం, బీజేపీ ఆ కూటమినేమో ఎలాగోలా కూలదొయ్యాలని, వాళ్ళ మధ్య ఏదో చిచ్చు రేపాలని వీళ్ళ ప్రయత్నాలు. ఏది కమ్మ కాపు కుల చిచ్చు పెట్టే ప్రయత్నం, లేకపోతే మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం మనం చూస్తున్నాం. తిరుమల, భూమన కరుణాకర్ రెడ్డి యాగాలు, లేకపోతే కల్తీ నెయ్యి ఇష్యూలో చేస్తున్నటువంటి ఈ రచ్చ, అటు మత విద్వేషాలు, లేకపోతే ఈ కుల చిచ్చు. గతంలో ఏవైతే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో అపోహలు సృష్టించి అధికారంలోకి వచ్చాడో అవే అపోహలు, అవే రెచ్చగొట్టే ఈ పోస్టులు, ఈ ఉద్రిక్తత, ఇవి ఇప్పుడు పనిచేస్తాయా? ఎందుకంటే గతంలో నమ్మారు, నిజమేననుకుని భ్రమపడి తనకు ఓటేసి గెలిపిస్తే 5 ఏళ్ళు ఇతని పరిపాలన చూశారు. ఆ 5 ఏళ్ల పరిపాలన చూసిన ఎవరైనా మళ్ళా జగన్కు ఓటేస్తారా? అంటే అటు నమ్మకాన్ని కోల్పోయాడు, ఇటు విశ్వాసాన్ని కోల్పోయాడు, ప్రజలకు దూరం అయ్యాడు. పరిపాలనలో అదే, కనీసం ప్రతిపక్షంలో వచ్చినా కూడా ఆ 3 ఏది, అటు నమ్మకం, ఇటు విశ్వాసం, మరొకటి అందుబాటు పెంచే ప్రయత్నం ఏమైనా చేశాడా? ఇప్పటికీ జనంలోకి వెళ్లకుండా ఏమంటాడు, 1 సంవత్సరం ఆగి పాదయాత్ర చేస్తా అంటాడు. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్ళకపోగా ఏమంటాడు, మండలిలో మీరు బాగా గట్టిగా పోరాడండి అంటాడు, శాసన మండలిలో. అంటే ఇతని రాజకీయ భవిష్యత్తుని నాశనం చేసుకోవటమే కాకుండా జగన్ని నమ్ముకున్నటువంటి ఎంపీలు, జగన్ని నమ్ముకున్నటువంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరి భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నాడు. అంటే అటు నాయకులు, ఇటు కార్యకర్తలు ఇవాళ అగమ్య గోచరం. ఇప్పుడు పోనీ సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్టులు వాళ్ళంటే జనంలో కొద్దిగా ఇది ఉంటుంది, ఏంటి ఉద్యమాలు, లేకపోతే పోరాటాలు, ప్రజా సమస్యలకు వాళ్ళు కొంచెం దగ్గరగా ఉంటారు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలనో, లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ అనో, వాళ్ళు చేస్తున్న పోరాటాల్లో జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కలిస్తే అటు సిపిఐ, సిపిఎం, లేకపోతే వైసీపీ పొత్తు పెట్టుకుని వాళ్లతో గనక ప్రత్యామ్నాయ వేదిక నిర్మించగలిగితే కొంతవరకు ప్రజల్లో ఒక బలమైన ప్లాట్ఫామ్ సిద్ధమవుతుంది. అది లేకపోగా అసలు వాళ్ళు జగన్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? సిపిఐ, సిపిఎం. ఎందుకంటే వాళ్ళ విధానం ఎలా ఉంది, ఇటు జగన్మోహన్ రెడ్డి బీజేపీ మనిషే, ఇటు చంద్రబాబు ఆల్రెడీ మరి పవన్ కళ్యాణ్ బహిరంగ పొత్తు, ఇది చీకటి పొత్తు అన్న దీంట్లో జగన్తో స్నేహానికి, జగన్తో పొత్తుకి ఏ పార్టీ కూడా ఇవాళ సిద్ధంగా లేవు. అదొక అంటరాని పార్టీగా, అతను ఒక అంటరాని నాయకుడిగా, అంటే అన్టచబుల్ మిగతా రాజకీయ పార్టీలు భావిస్తున్నప్పుడు నేను అంటోంది అదే, ఏంటి, నా దారి ఎడారి బికారి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.